వెల్కమ్ టు ది లియో. గత కొద్ది రోజుగా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయి. చంద్రబాబు గారి ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్టు పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అనుమానాలను బలపరుస్తూ నారా లోకేష్ ఫోను హ్యాకింగ్కు గురైంది అని చెప్పి లేదా హ్యాకింగ్కు ప్రయత్నం చేశారని చెప్పి ఒక సెక్యూరిటీ అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది. అది కూడా యాపిల్ కంపెనీ నుంచి నారా లోకేష్ మెయిల్కి అయితే రావడం జరిగింది. సో ఫోన్ రిస్క్లో ఉంది, ఒక్కసారి మొత్తం కూడా చెక్ చేసుకోవాలి ఫోన్ నెంబర్తో సహా అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆ పెగాసస్ ద్వారా దీన్ని అన్నౌన్ పర్సన్స్ ట్రై చేస్తున్నట్టుగా అయితే ఒక మెసేజ్ అయితే పంపడం జరిగింది. ఇది ఆల్రెడీ గతంలో మార్చిలో కూడా ఒకసారి గతంలో కూడా నారా లోకేష్కి ఒక సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. సో మరొకసారి సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది అంటే నారా లోకేష్ ఫోను ట్యాపింగ్కు విశ్వ ప్రయత్నం జరిగింది. ఆల్రెడీ ట్యాప్ చేశారా లేదా ట్యాప్ చేసే ప్రయత్నంలో విఫలమయ్యారా అనేది తెలియదు. కానీ ఇప్పుడు యాపిల్ ఫోన్ ఏదైతే తన యాపిల్ ఐడి ఉందో దానికి సంబంధించి హ్యాకింగ్కు గురి చేస్తున్నట్టుగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక మెసేజ్ అయితే రావడం జరిగిందో ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. వెంటనే అలర్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ దీని మీద వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే కొంతమంది అధికారులు రాష్ట్రంలో డీజీపీ కానివ్వండి, ఇంటెలిజెన్స్ చీఫ్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారో వీరందరి మీద అనుమానాలు ఉన్నాయి. వారు ఉండబట్టే ఇలాంటి విధానాలు జరుగుతున్నాయి. గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి అయితే ఏదైతే ఆ యాపిల్ నుంచి ఆ సెక్యూరిటీ అలర్ట్ వచ్చిందో దాని స్క్రీన్ షాట్తో సహా అన్ని ఆధారాలతోనూ ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే ఆ సంబంధిత అధికారులు డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు వీరిద్దరి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకుని వారిని అక్కడి నుంచి రిమూవ్ చేయాలని, అలాగే ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాప్కి గురి కాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి. నారా లోకేష్ ఫోన్ మీదే ఆల్రెడీ విఫలయత్నం జరిగింది అంటే ఇప్పటికే ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు. ఆల్రెడీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశంలోనే అతిపెద్ద చర్చగా మారింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో ఆంధ్రాలో కూడా అదే సాఫ్ట్వేర్ ఆల్రెడీ గతంలో ఇప్పుడు ఎందుకని తెలంగాణలో ఏదైతే సాఫ్ట్వేర్తో ఫోన్ హ్యాక్ చేశారో అదే సాఫ్ట్వేర్ ఆంధ్రాలో కూడా ఉపయోగిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆల్రెడీ గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తులు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ బాటలోనే జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నాడు. సో కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్ ద్వారా ఏదైనా ప్రయత్నం జరుగుండొచ్చు. గతంలో కూడా 2-3 సార్లు ఆ వైసీపీ నేతలు కూడా చెప్పిన పరిస్థితి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న సమయంలోనే నా ఫోన్ను హ్యాక్ చేస్తున్నారు, నన్ను ట్రాక్ చేస్తున్నారు కాబట్టి నేను సిమ్ములు కూడా మారుస్తున్నానని బహిరంగంగానే ఆరోపించిన పరిస్థితి. ఆ తరువాత గతంలో చంద్రబాబు గారు 2 సార్లు కూడా ఫోన్ హ్యాక్ గురవుతుందనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఎందుకంటే మాట్లాడుతున్న సమయంలో చిన్న బీప్ అనే ఒక సౌండ్ అయితే రావడం జరిగింది. ఏదైతే రికార్డ్ చేస్తే ఎలాంటి ఇది వస్తుందో ఆ టైపు రావడం జరిగింది. అంటే ఇది హ్యాకింగ్ చేసినప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నారా లోకేష్ ఫోన్కి ఆల్రెడీ సెక్యూరిటీ అలర్ట్ కూడా రావడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ అయితే స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారికి అయితే కనకమేడల మాజీ ఎంపీ కనకమేడలు అయితే ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించిన ఆధారాలను కూడా నారా లోకేష్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అయితే కనకమేడల రవీంద్ర కుమార్ అయితే ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సో అలర్ట్ మెయిల్ ఫ్రమ్ ఐఫోన్ టు శ్రీ నారా లోకేష్ డేటెడ్ అని చెప్పి స్క్రీన్ షాట్ ఎన్క్లోజ్డ్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా ఫోన్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టుగాను పెగాసస్ సాఫ్ట్వేర్తో అన్నౌన్ పర్సన్స్ అంటే అన్నౌన్ ఏజెన్సీస్ ఆల్రెడీ చేస్తున్నట్టుగా అనుమానం ఉందని గతంలో కూడా ది సేమ్ అలర్ట్ వేర్ రిసీవ్డ్ బై హిమ్ డ్యూరింగ్ మార్చ్ 2024 ఆల్సో గతంలో కూడా ఆల్రెడీ మార్చిలో ఇదే టైపు మెసేజ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ ట్యాపింగ్కి సంబంధించి ఎవరైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారో అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు ఉన్నారు. సో వీరిద్దరు పాత్ర ఉందనో లేదా మొత్తానికి వాళ్ళు అడ్డుకోలేకపోయారనో చెప్పి వారిని అయితే చెప్పడం జరిగింది. సో వెంటనే వారిద్దరిని కూడా మార్చాలని చెప్పి ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయుల్ని వాళ్ళిద్దరిని కూడా
మార్చాలని చెప్పి కూడా అయితే ఈ లేఖ రాయడం జరిగింది. ఇట్ ఈస్ హై టైమ్ టు దట్ ఈసీఐ న్యూ ఢిల్లీ ఇనిషియేట్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ ఆఫీసర్ అండ్ అపాయింటెడ్ న్యూట్రల్ అండ్ రెప్యూటెడ్ ఆఫీసర్స్ ఇన్ దేర్ పొజిషన్స్ అండ్ ఎన్సూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ అని చెప్పి రాయటం అయితే జరిగింది. సో వారిద్దరిని మార్చాలని. సో అలర్ట్ రిసీవ్డ్ బై శ్రీ నారా లోకేష్ ఫ్రమ్ ఐఫోన్ అని చెప్పారు. ఈ కాపీని డైరెక్టర్ జనరల్ సిఆర్పిఎఫ్ న్యూఢిల్లీకి కూడా అయితే పంపడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు అలర్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ అని చెప్పి నారా లోకేష్ జీమెయిల్కి అయితే ట్యాగ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ మెసేజ్లు కూడా చూడవచ్చు. ఆల్రెడీ మెసేజ్లు ఉన్న సింబల్ కూడా ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నారా లోకేష్ యాపిల్ ఐడి నారా లోకేష్ @gmail.com. సో దీనికి సంబంధించి an అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ టు ది ఈమెయిల్ అడ్రస్ అండ్ ప్రైమరీ ఫోన్ నెంబర్ అసోసియేటెడ్ విత్ దట్ యాపిల్ ఐడి. ఇఫ్ యూ have not already seen that security alert, please check those address or ask the owner of that Apple ID to check the phone number and email address అని చెప్పి associated with their Apple ID from more information అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏదైతే ఆ యాపిల్ ఐడి ఉందో ఆ యాపిల్ ఐడికి సంబంధించి, యాపిల్ ఐడి అంటే ఫోన్కు సంబంధించింది. సో దానికి ఏదైనా థ్రెట్ ఉన్నట్టయితే ఆ యాపిల్ ఐడికి అలర్ట్ మెసేజ్ రావడం జరుగుద్ది. ఇప్పుడు నారా లోకేష్ యాపిల్ ఐడి ఏదైతే నారా లోకేష్ @gmail.com అనే ఒక ఐడి ఉందో యాపిల్ ఐడి. సో ఆ యాపిల్ ఐడికి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ ఫోన్ని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది హ్యాక్ చేయడానికా లేదా ఇంకొక దానికనే తెలియదు, కానీ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఫోన్ నెంబర్స్ని, మెయిల్స్ని ఒకసారి మొత్తం పూర్తిగా చెక్ చేసుకోవాలని ఆ వార్నింగ్ ఇస్తూ ఒక మెసేజ్ని అయితే పంపడం అయితే జరిగింది. సో ఈ మెసేజ్ను కూడా కేంద్ర సర్వీస్కి అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి అయితే నారా లోకేష్ అటాచ్ చేసి పంపడం జరిగింది. ఇది ఆల్రెడీ రెండవసారి నారా లోకేష్కి మెసేజ్ రావటం, అంటే ఇప్పటికే హ్యాకింగ్ జరిగిపోయిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ఇనిషియేట్ యాక్షన్ తీసుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ పదవుల నుంచి ఖచ్చితంగా వెంటనే తప్పించాలని చెప్పి కనకమేడల రవీంద్ర నారా లోకేష్ తరపున ఒక లేఖ అయితే రాయడం జరిగింది. నారా లోకేష్ కూడా దీని మీద ఫోన్ని హ్యాకింగ్ గురి చేస్తున్నట్టుగా ఒక సెక్యూరిటీ అలర్ట్ వచ్చిందని చెప్పి నారా లోకేష్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఒక టెన్షన్, ఎవరైతే కీలక నేతలు ఉన్నారో చంద్రబాబు గారితో పాటు ఆ కుటుంబం మొత్తం ఆ ఫోన్లు హ్యాకింగ్కి గురయ్యే అవకాశం ఉందని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం. తెలంగాణలో సేమ్ ఇప్పుడు ప్రస్తుత సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కుటుంబం ఫోన్లు మొత్తం కూడా అదేవిధంగా 2 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ట్యాప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రాలో కూడా చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ అయితే జరిగి ఉంటుందని, అదే సందర్భంలో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండొచ్చనే అనుమానాలు అయితే రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తక్షణమే దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇదేమి ఎవరో చేసిన తప్పు కాదు, స్వయంగా ఒక యాపిల్ సంస్థే, ఎంత ప్రతిష్టాత్మకమైన సంస్థ మనకు తెలుసు, దాని సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుందో మనందరికీ తెలుసు. సో అలాంటి ఒక సంస్థే ఈరోజు నారా లోకేష్కి అర్జెంట్ అలర్ట్ మెసేజ్ అని చెప్పి ఒక మెసేజ్ పంపింది అంటే దీని మీద తీవ్ర స్థాయిలో చేయడానికైతే ప్రయత్నం జరుగుతుంది. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేసి రహస్యాలు మొత్తం కూడా విని దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన పనే, లేకపోతే వేరొక అధికారులకు నారా లోకేష్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరమే ఉంది. జగన్మోహన్ రెడ్డి కంటే రాజకీయ అవసరం ఉంది కాబట్టి ట్యాప్ చేస్తున్నాడు, వేరొకరికి ఏ అవసరం లేదు. కాబట్టి మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. తక్షణమే ఎన్నికల సంఘం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలా ఇంకా ఎవరికైనా టీడీపీ కీలక నేతల ఫోన్లకు గన అలర్ట్ మెసేజ్లు వచ్చుంటే వీరు కూడా తక్షణమే ఎన్నికల సంఘానికి ఆ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలి. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పనులకైనా దిగజారుతాడు అనడానికి ఇదే నిదర్శనం. మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుంది అనేది వేచి చూద్దాం.